కుంట్లూరులో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇండ్లు కోల్పోయిన వారికి తక్షణ సాయం కింద ₹1,00,000 ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. రావి నారాయణ రెడ్డి కాలనీలో జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబాలను ఓదార్చి ధైర్యం చెప్పారు. 300 గుడిసెలు కాలిపోవడంతో వీధిన పడ్డామని కూనంనేనికి తెలిపారు బాధితులు. 8,000 మంది గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారని, వారందరికీ పట్టాలు ఇచ్చి మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కూనంనేని సాంబశివరావు. కుంట్లూరు విలేజ్లో రావి నారాయణ రెడ్డి కాలనీలో ఘోరమైనటువంటి అగ్ని ప్రమాదం నిన్న జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో దాదాపు ఒక 300 ఇళ్ళు ఆనవాలు కూడా లేకుండా కాలిపోయాయి. అందులో సిలిండర్ల దగ్గర నుంచి ఆ సిలిండర్లు బ్లాస్ట్ అవటం వల్ల మరింత ప్రమాదం ఎక్కువ జరిగింది. అక్కడ బీరువాలు కూడా కరిగిపోయాయి. అంత ఆ వేడి. అది అదృష్టం ఏంటంటే అందరూ పనులకు వెళ్ళారు. అంత కష్టజీవులు. అందులో ఇళ్లలో పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఆటోలు నడిపే వాళ్ళు ఉన్నారు. అంత అర్థమైనటువంటి పేదవాళ్ళు ఎక్కడన్నా ఉన్నారంటే ఈ కాలనీలోనే ఉంటారు. ఈ పట్టణంలో బతకడానికి వచ్చినటువంటి వాళ్ళు, ఇల్లు లేనటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉంటారు. అందులో కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈ భూమిని పరుల నుంచి, ల్యాండ్ మాఫియాల నుంచి కాపాడటం కోసం దాదాపు 3 ఏళ్ళు అయింది ఈ గ్రామాన్ని ఏర్పాటు చేసుకుంది. ఇందులో అత్సమైన నిరుపేదలే ఉంటారు. మామూలు వేరే వాళ్ళు ఉండరు. ఇటువంటి గుడిసెలు వేసుకుని వీళ్ళకి అన్యాయంగా ప్రమాదమే జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ బాధ్యత. ఇవాళ కలెక్టర్ గారు కూడా సానుకూలంగా ఉన్నారు. అలాగే ఇంకా ఇతర అధికారులు కూడా ఇక్కడికి వచ్చి పోలీసు డీసీపీ కూడా వచ్చి స్పందించారు. ఇమీడియట్గా వాళ్ళైతే వచ్చారు. వచ్చిన వాళ్ళకి నేను మా పార్టీ తరఫున, పేదవాళ్ళ తరఫున వచ్చి ఇప్పుడు నాకు ఫోన్లో కూడా నేను మాట్లాడాను. వాళ్ళు ఇవ్వాల్సినటువంటి వాళ్ళకి కలెక్టర్ పరిధిలో ఎంత మేరకు ఉందో అంత మేరకు ఇచ్చి మిగిలిన సహాయం కోసం గవర్నమెంట్ కూడా రాస్తామని